ఏదో ఉద్యోగం చేస్తే చాలురా, 3 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్న నాన్నగారు. మా ఊరికి ఏర్పేట నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా అమ్మకు చెవులు వినిపించం. 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది నన్ను. 5 మందికి సంతానం. 8 కిలోమీటర్లు చెవులు వినిపించిన ఒక తల్లి మోసుకెళ్తూ ఉందంటే, ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్లో వెళతాం ఊహించలేదు, అలా చూస్తూ కిందకి. ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణు, లక్ష్మి మనసు చెప్పేవాడిని. ఆవిడికి పిల్లలు లేకపోతే కాళాస్ దగ్గర కొండపైన బత్తనేయ స్వామి ఉన్నారు, ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని